హాయ్ ఫ్రెండ్స్, సోషల్ డిఎస్సి కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. ఇది తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్. సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ టెస్ట్ సిరీస్ కనబడుతుంది. సో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పార్ట్ 2 భారతదేశ భౌగోళిక స్వరూపాలు 21 నుండి 40 ప్రశ్నలు. సో మొన్న ఓన్లీ వ్యాలీస్కి సంబంధించి 1 to 20 క్వశ్చన్స్ చూసాం. సో మొత్తం 80 ప్రశ్నలు 4 టెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది దాదాపు ప్రతి ప్రశ్నకు ఉంటుంది. సో బోల్డ్ లెటర్స్లో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే సరికానిది ఉందో అలాంటివి బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. గోడ పటాలు వాల్ మ్యాప్స్ గురించి సరైనది గుర్తించండి. ఈ పటాలు సాధారణంగా పెద్ద సైజు కాగితంపై లేదా తరగతి గదులు లేదా ఉపన్యాస మందిరాల్లో ఉపయోగించడానికి ప్లాస్టిక్ బేస్ మీద గీస్తారు. పెద్ద సైజు కాగితంపై లేదా ప్లాస్టిక్ బేస్పై గీస్తారు. కరెక్ట్. గోడ పటాల స్థాయి అనేది స్థలాకృతి పటాల స్థాయి మరియు అట్లాస్ పటాల కంటే పెద్దది. ఇది రాంగ్. గోడ పటాల స్థాయి అనేది అట్లాస్ పటాల కంటే పెద్దది, కానీ స్థలాకృతి పటాల స్థాయి కంటే చిన్నది. సో సరైనది ఆప్షన్ 1 మాత్రమే. అట్లాస్ పటాల గురించి సరైనది కానిది గుర్తించండి. అట్లాస్ పటాలు చాలా చిన్న తరహా పటాలు. కరెక్ట్. అట్లాస్ పటాలు చాలా చిన్న ప్రాంతాలను సూచిస్తాయి. ఇది రాంగ్. అట్లాస్ పటాలు అనేది చాలా పెద్ద ప్రాంతాలను సూచిస్తాయి. అట్లాస్ పటాలు భౌతిక లేదా సాంస్కృతిక లక్షణాల యొక్క అత్యంత సాధారణీకరించిన చిత్రాన్ని ప్రదర్శిస్తాయి. కరెక్ట్. విస్తృతంగా వాటి యొక్క పనితీరు ఆధారంగా అట్లాస్ పటాలను భౌతిక పటాలు, సాంస్కృతిక పటాలుగా వర్గీకరించవచ్చు. కరెక్ట్. సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ 2. అట్లాస్ పటాలు అనేవి చాలా పెద్ద ప్రాంతాలను సూచిస్తాయి. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూద్దాం. అట్లాస్ పటాలు చాలా పెద్ద ప్రాంతాలను సూచిస్తాయి. ఈ క్రింది వాటికి సంబంధించిన సాధారణ సమాచారం యొక్క సంపదను అట్లాస్ పటాలు అందిస్తుంది. సో అవేంటంటే స్థానం, ఉపశమనం, పారుదల, వాతావరణం, వృక్ష సంపద, నగరాలు, పట్టణాల పంపిణీ, జనాభా, పరిశ్రమల స్థానం, రవాణా నెట్వర్క్ వ్యవస్థ, పర్యాటక ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాల గురించిన సమాచారం అట్లాస్ పటాలు అందిస్తాయి. సో 3rd క్వశ్చన్. భౌతిక పటాలు ఈ క్రింది వాటి లక్షణాలను చూపిస్తాయి. ఉపశమనం భూగర్భ శాస్త్రం. కరెక్ట్. నేలలు పారుదల. కరెక్ట్. వాతావరణ అంశాలు వాతావరణం. కరెక్ట్. వృక్ష సంపద. కరెక్ట్. భౌతిక పటాలు ఈ 4కి సంబంధించిన లక్షణాలని చూపిస్తాయి. సో 1, 2, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సాంస్కృతిక పటాల గురించి సరి అయిన దానిని గుర్తించండి. సాంస్కృతిక పటాల్లో జనాభా పంపిణీ, పెరుగుదల, లింగం, వయస్సు, అక్షరాస్యత మొదలైనవి ఉన్నాయి. కరెక్ట్. సాంస్కృతిక పటాల్లో ఉత్పత్తి, పంపిణీ ప్రవాహాన్ని చూపించే పలు పటాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. సాంస్కృతిక పటాలు మానవ నిర్మిత లక్షణాలను చూపించలేవు. ఇది రాంగ్. సాంస్కృతిక పటాలు మానవ నిర్మిత లక్షణాలను చూపుతాయి. సో సాంస్కృతిక పటాలు చూపించేవేంటో చూద్దాం. సాంస్కృతిక పటాలు మానవ నిర్మిత లక్షణాలని చూపిస్తాయి. సో సాంస్కృతిక పటాలు చూపించేవి జనాభా పంపిణీ, జనాభా పెరుగుదల, లింగం, సామాజిక మతపరమైన కూర్పు, అక్షరాస్యత, విద్యా సాధనా స్థాయిలు, వృత్తిపరమైన నిర్మాణం, సౌకర్యాలు, సేవలు, రవాణా మార్గాలు, ఉత్పత్తి మరియు ప్రవాహంల గురించి సాంస్కృతిక పటాలు చూపిస్తాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్. సరైనది గుర్తించండి. రంగు లేదా టింట్ పద్ధతిని కోరోక్రోమాటిక్ పద్ధతి అని కూడా అంటారు. కరెక్ట్. కోరోక్రోమాటిక్ పద్ధతిలో సాధారణంగా మ్యాప్లో వివిధ లక్షణాల పంపిణీని విభిన్నంగా చేయడానికి వివిధ రంగుల్ని ఉపయోగిస్తారు. కరెక్ట్. ఐసోప్లెత్ మ్యాప్స్ని మరింత ప్రభావవంతం చేయడానికి టింట్స్ని ఉపయోగించవచ్చు. కరెక్ట్. అంటే ఒక ఐసోప్లెత్ మధ్య విరామంలో రంగులు ఉండవచ్చు. కరెక్ట్. సాధారణంగా వివిధ ఎత్తులను చూపించడానికి ఉబ్బెత్తు లేదా నిమ్నోన్నత పటాలను ఉపయోగిస్తారు. కరెక్ట్. సో ఇవన్నీ కూడా సరైనవే. సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ 10thలో లైన్ టు లైన్. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగిస్తారు. కరెక్ట్. సో ఇది టెక్స్ట్ బుక్లో సరిచేయండి అని ఇవ్వడం జరిగింది. సో వాటి నుంచి తీసుకున్నది ఇది బిట్.
భారతదేశం చాలా విశాలమైన దేశం. కరెక్ట్. ఇది పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది. సో ఇది రాంగ్. సెకండ్ది. ఇది భారతదేశం అనేది విశాలమైన దేశం, ఇది పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది. భారతదేశం 8 డిగ్రీల 50 నిమిషాలు. సో ఇది కాదు. సో భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సో మూడవది రాంగ్. ఇందిరా పాయింట్ భారతదేశపు దక్షిణ అంచు, ఇది నికోబార్ దీవుల్లో ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇందిరా పాయింట్ ముంపుకి గురైంది. కరెక్ట్. భారతదేశ ద్వీపకల్పం అన్న పదాన్ని తరచుగా ఉపయోగించడానికి కారణం భారతదేశానికి 3 వైపులా సముద్రాలు ఉండడం. కరెక్ట్. 3 వైపులా నీరు, ఒకవైపు భూమి ఉంటే అది ద్వీపకల్పం అవుతుంది. 4 వైపులా జలభాగం అంటే నీళ్లు ఉంటే అది ద్వీపం అవుతుంది. సో ఇందులో సరైనది 1, 4 మరియు 5. తెలంగాణ డాష్ మరియు డాష్ ఉత్తర అక్షాంశాలు, డాష్ మరియు డాష్ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్. తెలంగాణ అక్షాంశ రేఖాంశాలని కనుగొనమన్నారు. సో తెలంగాణ అనేది 15 డిగ్రీల 46 నిమిషాలు మరియు 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 16 నిమిషాలు మరియు 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సో 15కి 19కి మధ్య 4 గ్యాప్, 77కి 81కి మధ్య 4 గ్యాప్. సో కొంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆన్సర్ 15 డిగ్రీల 46 మరియు 19 డిగ్రీల 47 ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 16, 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. 6th క్లాస్లో దీని గురించి ఇవ్వడం జరిగింది, తెలంగాణ అక్షాంశాలు రేఖాంశాల గురించి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన గణాంకాలు 2023-24 డేటా ప్రకారం గుజరాత్ ఒడిషా తీర రేఖ పొడవు ఎంత? సో టెక్స్ట్ బుక్లో గుజరాత్ ఒడిషా తీరరేఖ పొడవు అడిగారు. సో 1214.7 అనేది గుజరాత్ తీరరేఖ యొక్క పొడవు కాగా 476.4 అనేది ఒడిషా యొక్క తీరరేఖ పొడవు. బట్ రీసెంట్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం సో ఈసారి ఖచ్చితంగా కనుగొన్నారు తీరరేఖ పొడవుల్ని. సో లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి సో ఎత్తు పల్లాల్ని కానీ వంపులని కానీ సో సరిగ్గా అనలైజ్ చేసి కనుగొన్నారు. సో లేటెస్ట్ డేటా ప్రకారం గుజరాత్ తీరరేఖ యొక్క పొడవు 2340 కాగా ఒడిషా తీరరేఖ పొడవు 574. సో ఈ లేటెస్ట్ డేటా అనేది మీకు డిఎస్సికి యూజ్ కాకపోయినా అదర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో ఇది 1970 గణాంకాలు. ఇది ఖచ్చితమైన అంచనాల ప్రకారం సో ఖచ్చితంగా కొలిచి వేసిన తాజా గణాంకాలు ఇవి. సో దీని ప్రకారం గుజరాత్ తీరరేఖ అనేది ఆల్మోస్ట్ డబల్ అయింది 2340 1214 నుంచి. సో తమిళనాడు 1068, సో ఏపీ అనేది 1053, మహారాష్ట్ర 877, వెస్ట్ బెంగాల్ 721, కేరళ 615, ఒడిశా 574, కర్ణాటక 343 మరియు గోవా 193. సో ఇక్కడ చూస్తే వెస్ట్ బెంగాల్ కూడా భారీ మార్పులకు గురైంది 157 నుంచి 721. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక 2023-24 డేటా ప్రకారం భారతదేశ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లకు పెరిగింది? సో భారతదేశ తీరరేఖ పొడవు 7516 నుండి 11,098 కిలోమీటర్లకు పెరిగింది. సుమారుగా 48% పెరిగింది భారతదేశ తీరరేఖ పొడవు. భారతదేశ భౌగోళిక పరిస్థితుల గురించి సరైనది గుర్తించండి. భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణ స్థితుల్లో ఎన్నో వైవిధ్యతలకు కారణం అవుతోంది. కరెక్ట్. దీనివల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి. కరెక్ట్. పొడవైన తీరరేఖ కలిగి ఉండి మరియు దీని ఉనికి హిందూ మహాసముద్రంలో ఉండడం వల్ల చేపలు పట్టడానికి మరియు అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసింది. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే.
ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది రాంగ్. 82.5 డిగ్రీల తూర్పు పశ్చిమ కాదు, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. సో ఇక్కడ ప్రామాణిక రేఖాంశం, భారతదేశ ప్రామాణిక రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. కరెక్ట్. భారతదేశ ప్రామాణిక కాలమానానికి భారత ప్రామాణిక రేఖాంశంను ఆధారంగా తీసుకుంటారు. కరెక్ట్. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఇది 5:30 గంటల ముందు ఉంది. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 1. సరైనది కానిది గుర్తించండి. భారతదేశ ఉత్తర దక్షిణాల విస్తీర్ణం 2933 కిలోమీటర్లు. ఇది రాంగ్. భారతదేశ ఉత్తర దక్షిణాల విస్తీర్ణం 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరల విస్తీర్ణం 3214 కిలోమీటర్లు కాదు, ఇది 2933 కిలోమీటర్లు. భారతదేశ తూర్పు పడమర మరియు ఉత్తర దక్షిణ విస్తీర్ణాల మధ్య వ్యత్యాసం 381 కిలోమీటర్లు. ఇది రాంగ్. సో వీటిని తీసేస్తే 281 కిలోమీటర్లు వ్యత్యాసం అనేది. సో ఇందులో సరైనది కానిది పైవన్నీ. ఈ క్రింది వాటిలో భారత్తో భూ సరిహద్దుని పంచుకోని దేశం ఏది? సో ఆన్సర్ శ్రీలంక. సో పంచుకునే దేశాలు పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ మరియు మయన్మార్. భారత్తో 7 దేశాలు భూ సరిహద్దుని పంచుకుంటున్నాయి. సో ఆన్సర్ శ్రీలంక. భారతదేశ భూభాగం నేలలు ఏర్పడడానికి కారణం భూగర్భ నిర్మాణాలు. కరెక్ట్. శిలా శైథిల్యం. కరెక్ట్. క్రమక్షయం. కరెక్ట్. నిక్షేపణం. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి. లక్షల సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చాయి. సరైనది గుర్తించండి. ప్రపంచ భూభాగమంతా 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడ్డాయి. కరెక్ట్. సో అవి ఒకటి అంగారా భూమి, లారేసియా, 2 గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. కరెక్ట్. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేసియా ఫలకం అంగారా భూమితో ఢీకొంది. కరెక్ట్. భారతదేశ ద్వీపకల్ప ఫలకం యూరేసియా ఫలకంతో ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల కొన్ని వేల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు ఈ ప్రక్రియ వల్లనే ఏర్పడ్డాయి. సో ఇది రాంగ్. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రమంలో కాదు, ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రమంలో. 1 మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలు. సో మిలియన్ల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు ఈ ప్రక్రియ వల్లనే ఏర్పడ్డాయి. సో ఇందులో సరైనది 1, 2, 3. సో సరికానిది ఆప్షన్ 4. ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సరైనది కానిది గుర్తించండి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కరెక్ట్. కాలక్రమంలో ఇలా ఏర్పడ్డ లోయ ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. కరెక్ట్. మేట అంటే వదిలివేయడం. దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. కరెక్ట్. ద్వీపకల్ప పీఠభూమి భూ ఉపరితలంపై ఎంతో నవీనమైంది. ఇది రాంగ్. భూ ఉపరితలం పైన ద్వీపకల్ప పీఠభూమి అనేది ఎంతో పురాతనమైన దానిలో ఒకటి. ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతనమైంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. భారతదేశ భూభాగాన్ని ముఖ్యంగా ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ 6 భౌగోళిక స్వరూపాలు. ప్రధానంగా ముఖ్యంగా 6 భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. 1 హిమాలయాలు, 2 గంగా సింధు నది మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర ప్రాంతాలు, 5 ఎడారి ప్రాంతం, 6 దీవులు. సో ఈ విధంగా 6 భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. హిమాలయ పర్వతాల గురించి సరైనది గుర్తించండి. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. కరెక్ట్. పశ్చిమ ప్రాంతంలో ఇవి 500 కిలోమీటర్ల వెడల్పు ఉన్నాయి. కరెక్ట్.
మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ, ఎందుకంటే 500 కిలోమీటర్ల వెడల్పు ఉండడం వల్ల పశ్చిమ సైడు. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. హిమాలయాల గురించి సరైనది కానిది గుర్తించండి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. కరెక్ట్. హిమాద్రి, హిమాచల్, శివాలిక్లు. ఈ 3 పర్వత శ్రేణులు లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో కలుపబడి ఉన్నాయి. సో ఇది రాంగ్. ఈ 3 పర్వత శ్రేణులు కూడా లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో కలుపబడి కాదు, వేరు చేయబడి ఉన్నాయి. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. కరెక్ట్. హిమాద్రి శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు 6100 మీటర్లు ఉంటుంది. కరెక్ట్. సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ 3. ఇవి వేరు చేయబడి ఉన్నాయి. హిమాద్రి శ్రేణి గురించి సరైనది గుర్తించండి. అన్నింటికంటే ఉత్తరాన ఉంటుంది. కరెక్ట్. మంచుతో కప్పి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ హిమానీ నదాలు కనబడతాయి. కరెక్ట్. మంచు పేరుకోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు ఇవి నీటిని అందిస్తుంటాయి. కరెక్ట్. సో సరైనవి 1, 2, 3, 4. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరమైన ప్లేసెస్లో బోల్డ్ చేయబడి ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.